హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర బియ్యపిండి ఉప్పిండి. చాలామంది ఉదయం టిఫిన్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఈ టిఫిన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తోటకూరతో కాబట్టి హెల్తీ టిఫిన్. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. దానికి కావలసిన సామాన్లు: ఆనియన్స్, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆయిల్, వరిపిండి అంటే రైస్తో పిండి అనమాట, తోటకూర. టిఫిన్ తయారు చేసుకుందామండి. పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మరిగిపోయింది. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ వేసేసుకుందాం. చిన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి ఆనియన్స్ వేగిపోయండి. తోటకూర వేసుకుందాం. చూసారా, తోటకూర నేను చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. తోటకూర వేసుకుందాం. ఒక్కసారి ఇలా కొంచెం వేపేస్తే తోటకూర వేసుకొని, తోటకూర కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అప్పుడు కొంచెం టేస్ట్, ఆ పచ్చి వాసన పోతుంది అనమాట. ఒకసారి మూత పెట్టేసుకుందాం. పోతుందండి. ఓపెన్ చేసి చూసేద్దాం. వేగిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. నేను ఏంటంటే ఈ గ్లాస్తో 2 గ్లాసులు పిండి తీసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ వేయాలి. 1 గ్లాసు పిండికి 1 గ్లాసు వాటర్ అనమాట. 2 గ్లాసులు వాటర్ వేసాను. ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత పడుతుందో అంత చూసి వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది. ఒకసారి లేదో చూద్దామండి. మరిగిపోయింది. పిండి వేసేటప్పుడే మీరు కొంచెం సాల్ట్ చూసుకోండి, సరిపోయిందో లేదో చూసుకొని, చాలపోతే వేసుకోండి. నాకైతే సరిపోతుంది. పిండి వేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. శుభ్రంగా ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఉడికిపోతుంది. 5 మినిట్స్లో ఉడికిపోద్ది. మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఉడికిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి జస్ట్ ఇలా కలిపేసుకుని అయిపోయిందండి. అయిపోయింది కదా. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా తీసేసుకుందాం. ఈ టిఫిన్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.